యాక్టివా వెహికల్ అండి. గవర్నమెంట్ వాల్యూ 21,000, మినిమం 500 పెట్టాలి. 500 మినిమం. టోకెన్ నెంబర్ 3 22,000. టోకెన్ నెంబర్ చెప్పాలా? 23,000. టోకెన్ నెంబర్ 17. టోకెన్ నెంబర్ 15 27,000. టోకెన్ నెంబర్ 20. టోకెన్ నెంబర్ 20 28,000. నెక్స్ట్ 55/23. సార్ వస్తాడు ఫోటో దిగుతాం లేదా? చిట్టక అందరికీ తెలిసినట్టుగా ఎలక్షన్ టైంలో సెబ్ అనంతపురం ఒక కమెండబుల్ వర్క్ చేసింది ఇన్ ద ఏరియా ఆఫ్ లిక్కర్ ప్రొహిబిషన్. అందులో దాని తాలూకు ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 అండ్ ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ 1995 అమలుపరచడంలో అనంతపురం సెబ్ అనేది ముందడుగులోనే ఉంది. ఎస్పెషల్లీ బయట రాష్ట్రాల నుండి వచ్చే లిక్కర్, దీన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అని అంటారు. సో దీన్ని సీజ్ చేయడం విషయంలో సెబ్ అనంతపురం మొత్తం స్టేట్లో 3rd పొజిషన్లో ఉంది. అదేవిధంగా ప్రివెంటివ్ యాక్షన్ దీనికోసం చేసే బైండ్ ఓవర్, పాత ముద్దాయిల్ని చేసే బైండ్ ఓవర్ విషయంలో సెబ్ అనంతపురం 1st ప్లేస్లో ఉంది మొత్తం స్టేట్లో. సో దీని తాలూకు వర్క్లో చాలా నంబర్ ఆఫ్ కేసెస్ మేము బుక్ చేయడం జరిగింది. లాట్ ఆఫ్ ప్రాపర్టీ, లిక్కర్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. సో దాని కాన్సిక్వెన్స్ కిందనే మీరు ఈరోజు చూసినట్లయితే ప్రాపర్టీ డిస్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ వెహికల్ ఆక్షన్ని మేము ఈరోజు కండక్ట్ చేశాము. వెహికల్ ఆక్షన్ కింద 3 వెహికల్స్ని మేము వేలం వేయడం జరిగింది. సుమారుగా 132,750 రూపాయలు గవర్నమెంట్కి అలాంగ్ విత్ జిఎస్టీ మనీ రిసీవ్ అవుతుంది. ఫర్దర్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ చేసాం, దీన్ని కాంట్రాబ్యాండ్ డిస్ట్రక్షన్ అంటారు. సీజ్ చేసిన లిక్కర్ని
డిస్ట్రక్షన్ చేశాము. ఇందులో ఐడి లిక్కర్ అంటే నాటు సారాయి 6.9 లీటర్స్ ఉంది. ఎన్డీపీఎల్ అదర్ స్టేట్స్ నుండి వచ్చినటువంటి లిక్కర్ 16.92 లీటర్స్ ఉంది. అలాగే డిపిఎల్ మన ఆంధ్ర లిక్కర్ బియాండ్ పొసెషన్ లిమిట్ 3 బాటిల్స్ అలౌడ్ మనకి యాజ్ పర్ ద యాక్ట్. సో బియాండ్ పొసెషన్లో మనకు దొరికి సీజ్ చేయబడిన లిక్కర్ దీన్ని డిపిఎల్ లిక్కర్ అంటారు, డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఇది 22.14 లీటర్స్ ఉంది అండి. సో బోత్ వెహికల్ ఆక్షన్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఈరోజు తాడిపత్రి సబ్ స్టేషన్ తాలూకుది కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే మీరు అడిగేది మొత్తం అనంతపురం తాడిపత్రి సబ్ స్టేషన్ వారు జనవరి నుండి ప్రీవియస్ మంత్ మే 31 వరకు తీసుకున్నట్లయితే నాటు సారాకు సంబంధించి 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. అండ్ ఎన్డీపీఎల్ కేసెస్ అదర్ స్టేట్కి సంబంధించిన కేసెస్ వచ్చి 5 నమోదు చేయడం జరిగింది. ఫర్దర్ డిపిఎల్ కేసెస్ వచ్చి 61 కేసెస్ని మనకు మోస్ట్లీ ఎలక్షన్ కాంటెక్స్లో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ పర్స్యూ చేయడానికి, ఎలక్షన్ సజీవుగా కొనసాగడానికి మనం కాంట్రిబ్యూషన్ వైపుగా డిపిఎల్ కేసెస్ 61 దాకా మనం రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఫర్దర్ శాండ్ కేసెస్ సెబ్ పర్వ్యూలో శాండ్ కూడా వస్తుంది కాబట్టి 42 కేసెస్ శాండ్ నమోదు చేయడం జరిగింది. అదే డిటెక్ట్ చేసి మనము సీజ్ చేయడం జరిగింది. దీనిలో 426 టన్స్ ఆఫ్ శాండ్ని మనం సీజ్ చేసామండి. టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చి 42 వెహికల్స్ ఉన్నాయండి. టోటల్ 42 వెహికల్స్. దీని తాలూకు 42 ముద్దాయిలు 426 టన్నుల శాండ్.